ఉద్యాన పంటలు సాగు చేసి స్థిరమైన ఆదాయం పొందాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ప్రకృతి విపత్తులు, చీడపీడలకు తట్టుకునే ఆయిల్ పామ్ సాగు చేసి అధిక లాభాలు గడించవచ్చని పేర్కొన్నారు. ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ శివారులో 12 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు భూమి పూజ చేశారు. ములుగు జిల్లాకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడం ఎంతో అదృష్టమని సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో 3000 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, ఫ్యాక్టరీ రాకతో సాగు మరింత ఊపందుకుంటుందని అధికారులు అంచనా వేశారు. అధిక లాభాలున్నందున రైతులు ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని మంత్రులు సూచించారు. మళ్ళీ ఉగాది రోజుకి మా సీతక్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కేవలం 7-8 మాసాల లోపల ఈ యొక్క కేఎన్ బయోసైన్సెస్ ఫ్యాక్టరీ తప్పకుండా ప్రారంభోత్సవం చేస్తాము. మీ పంట మీ దగ్గరే క్రూడ్ ఆయిల్ ఏర్పాటు చేస్తాము. నేను కూడా 40 సంవత్సరాలు బట్టి ఆ వ్యవసాయం చేస్తున్నా, నాకేం ఇబ్బంది రాలేదు. కాబట్టి దయచేసి మీకు బంగారం లాంటి భూమి ఉంది, భూగర్భ జలాలు ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది, మంచి రైతాంగం ఉంది. ఎక్కడెక్కడో రైతులు వచ్చి మీ ప్రాంతంలో మేము బతికే అవకాశాలు కల్పించిన ప్రాంతం ఇది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక ఆయిల్ ఫామే కాదు, ఏదైనా సరే హార్టికల్చర్ పంటలు వేయండి, స్థిరమైనటువంటి ఆదాయాన్ని పొందండి. ఫ్యాక్టరీలైనా ఇంకేదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నా మొత్తం పట్టణాల చుట్టే నడుస్తుంది. కానీ పల్లెల వైపు మరి ఇలాంటి ఫ్యాక్టరీలు రావడం చాలా సంతోషం. యాజమాన్యం కూడా సుధా గారు వచ్చి ఒక లేడీగా తను ముందుకొచ్చి మన అటవీ ప్రాంతంలో ఆయిల్ ఫీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నందుకు మేము వారిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో కూడా వారికి కావాల్సినటువంటి ల్యాండ్ను మరి ఇవ్వడానికి రెజల్యూషన్ కూడా క్యాబినెట్ అంత ఇవ్వడం జరిగింది. మన ఇన్ఛార్జ్ మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి వెంటనే మేము అడిగినటువంటి ల్యాండ్ కూడా అలొకేట్ చేసినందుకు ఈరోజు శంకుస్థాపనతో మరి వర్క్ స్టార్ట్ అవుతూ ఉంది. లోకల్ పిల్లలకు కూడా 300 మందికి ఫస్ట్ ఫేజ్లో జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో అది ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవడం, రైతులకు ఆదాయాన్ని పెంచడం, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఈ 3 లక్ష్యాలు నెరవేర్చేటువంటి ఆయిల్ ఫీడ్ ఫ్యాక్టరీ ఈరోజు శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.